అది మేలైందంటాడు. కష్టాల పాలయ్యాడు, డబ్బు లేదు, చలికాలము, ఆ తర్వాత ఇక అలసిపోతున్నాడు, షూస్ అన్ని కింద అరిగిపోయినాయి, జోళ్ళు అరిగిపోయినాయి, మేజోళ్ళు చినిగిపోయినాయి, అట్లాంటి వాతావరణం అది. కనుక పోలీసుడిగా పనిచేశాయంట, వంటల వండేవాడిగా పనిచేశాయంట. ఇవన్నీ ఆ దేశాలు చేయొచ్చు. మన దేశంలోనే మాదిగోడు అంటే చెప్పులు కొడతాడురా, మాదిగోడు అంటే ఈ పని చేస్తాడురా, కోమటోడు అంటే ఆ పని చేస్తాడురా, కంసోడు అంటే ఈ పని చేస్తాడురా అనేది మనము పనులు కేటాయించుకున్నాం. కానీ ఆ దేశాలు అట్లా లేదు. ఆ దేశం ఇట్లాంటి పేరు చెప్పరు, ఇట్లాంటి పేరు చెప్పరు, అన్ని పనులు చేస్తూ ఉంటారు. కానీ ఆ రీతిగా ఎన్నెన్నో పనులు చేస్తూ వచ్చాడు మనుషుడు. దైవజనుడు అలా చేస్తూ వచ్చాడు. దైవజనుడు తన జన్మదినంలో చెప్పేవాడు, నేను చాలా కష్టాలు గుండా వెళ్ళాను, చాలా శ్రమలు గుండా వెళ్ళాను, వెనక్కి మళ్ళీ చూస్తే అవన్నీ కూడాను నాకు మేలుకరంగా అయినాయి. నేను సనగలేదు, గొనలేదు, సంతోషంగా వెళ్ళాను. అయితే అవి నాకు ఎన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించాయంటే, ఆ అనుభవమే లేకపోయింటే నేడు నేను జీవించేవాడిని కాదు. అవి నాకు ఎంతో సహాయకరంగా ఉన్నాయి అని మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నోసార్లు అని చెప్తూ ఉంటే నేను తర్జుమా చేసే అవకాశం దొరికింది. నేను ఎందుకంటే ఆ రీతిగా అవన్నీ మేలుకరంగా అయితే వచ్చినాయి.